హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో బెండకాయతో ఒక రెసిపీ చూపించబోతున్నాను. దాని నేమ్ వచ్చేసి బెండకాయ వెల్లిపాయ కారం. చాలా బాగుంటుంది. సరే లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 కేజీ నుంచి 1/4 కేజీ వరకు బెండకాయలను అయితే తీసుకోవాలి. కొంచెం లేతగా ఉన్నవైతే తీసుకోవాలి. ఇలాగా వాటిని మంచిగా వాష్ చేసుకొని కాటన్ క్లాత్ తోటి తడేయం లేకుండా కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మనం ముందు వెనక కట్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయలను అయితే ఫ్రై లాగా కట్ చేసుకోకుండా కొంచెం అన్నీ ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలాగా ఒక్క కాయని 3 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోండి. చిన్నవైతే 2 పీసెస్ వస్తాయి, ఇలా పెద్దవైతే 3 పీసెస్ వస్తాయి. ఇలా కట్ చేసుకున్న అన్నిటిని కానీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును అయితే వేసి ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే యాడ్ చేసుకొని ఈ ధనియాలు కూడా మంచిగా వేగేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ఆయిల్ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఇలాగే మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కానీ వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 15 నుంచి 16 వరకు ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బెండకాయలకి ఇలాగ 15 అయితే సరిపోతాయి. మీ కారానికి తగ్గట్టుగా తీసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని చల్లార్చుకుందాము. ఈలోపు మనం అదే కడాయిలోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని అయితే యాడ్ చేసుకొని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయలన్నీ కానీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దానిపైన ఒక మూతను పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మంచిగా కుక్ అవుతాయి. తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ వీటిని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల బెండకాయలు అనేటివి ఈవెన్గా కుక్ అవుతాయి. కొంచెం వెడల్పుగా ఉన్న బాండీని అయితే తీసుకోండి, మంచిగా ఫ్రై అవుతాయి. ఈలోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాం. అందులోకి 15 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పును కానీ యాడ్ చేసి మూత పెట్టేసి మనం దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని కానీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయాయి. దీన్ని మనం స్పూన్ తోటి ప్రెస్ చేస్తే మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి. మరొక 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోండి. మనకి బెండకాయలు అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసి ఈ పసుపు మొత్తం కూడా ఈ బెండకాయల్లో కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఈ పొడిని మనం ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే మనకి తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ పౌడర్ని యాడ్ చేసుకోండి. లేదా మేము తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం 4-5 స్పూన్లు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నా క్వాంటిటీకి నేను తీసుకున్న బెండకాయలకి నేను తీసుకున్నది సరిపోయింది. అంతే. స్టవ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.